Hey guys, లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం డేటా టైప్స్ గురించి డిస్కస్ చేసాము. ఫర్ లూప్స్ అండ్ ఇఫ్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసాము. సో ఈ వీడియో వచ్చేసరికి లిస్ట్ గురించి అండ్ టపుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో లిస్ట్ గురించి టాపిక్కి వెళ్ళే ముందు జస్ట్ ఒక్కసారి వేరియబుల్స్ గురించి మళ్ళీ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో మనకి తెలుసు పైథాన్లో ఒక వేరియబుల్ని డిఫైన్ చేయడం జస్ట్ నార్మల్గా వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ తీసుకొని ఒక ఇంటీజర్ 10 వాల్యూని స్టోర్ చేశాను. Just I'm printing that. So if you see, we are getting the output as a 10. We all know everything about it. So what if in case నేను ఇక్కడ 10 బదులు 20 or 30 అంటే నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ని స్టోర్ చేయకుండా ఎట్ ఎ టైం, అంటే లైక్ నేను 1 2 3 5 ఇంటీజర్స్ని ఒకేసారి స్టోర్ చేయాలి. లైక్ 1 2 3 4 5 ఇంటీజర్స్ని ఎట్ ఎ టైం ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయాలి. సో ఈ కేసులో మనము లిస్ట్ అనే టాపిక్ని యూజ్ చేస్తాం. సో లిస్ట్ వచ్చేసరికి మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. సో ఈ వాల్యూస్ వచ్చేసరికి ఇంటీజర్స్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్స్ అయినా అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ. సో లెట్ మీ షో యూ. సో లిస్ట్ ఇన్ పైథాన్. లిస్ట్ ఇన్ is a built-in data type that stores set of values. Set of values is nothing but a group of values that can be integers అయినా అవ్వచ్చు, floats or strings, whatever maybe. So here you can see different types of examples. So lists are used to store the marks of your subjects, like whatever the subjects. Here we can see some example 87, 64, 33. These are the group of integers which are stored in a list. We can also store strings in a list. So మనం లిస్ట్లో స్ట్రింగ్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు, either నేమ్స్ లేదా ఇంటీజర్ వాల్యూస్. లైక్ కరణ్ ఈజ్ హ్యావింగ్ సమ్ 85 మార్క్స్ ఆర్ వాట్ ఎవర్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా, ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్ వాల్యూస్ ఆర్ స్ట్రింగ్ వాల్యూస్, entirely everything can be stored in a list. So here you can see a student with an index 0 is replaced with an Arjun. So let me show you with an example. So this is the way. Before going to update the list, let me show you how to create a list. Just I am giving a variable and using the square brackets. This is the basic syntax to create a list in Python. So now if you want to give some data like 1 2 3 4 5, and let us try to print this list and try to observe the output. సో ఇక్కడ చూసుకుంటే మనకి 1 2 3 1 నుంచి 5 వరకు ప్రింట్ అయినా, అండ్ ప్రింట్ అయినా కూడా స్క్వేర్ బ్రాకెట్స్లోనే ప్రింట్ అవుతున్నాం. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ లిస్ట్, రైట్? సో ఇప్పుడు ఇన్ కేస్ మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని అప్డేట్ చేయాలి. సో ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ టు అప్డేట్ దిస్ 1 to 10, ఇండెక్స్ పొజిషన్, ఈ 1 యొక్క ఇండెక్స్ పొజిషన్ వచ్చేసరికి 0, రైట్? సో ఆ ఇండెక్స్ పొజిషన్ని L0 రీప్లేస్డ్ విత్ 10. సో నౌ 1 will be replaced with 10. As index position for the 1 is 0, we are replacing that by using the index position. We are replacing the value of 1. So you can observe the output, right? So this is the way to update. So in our example here, the student list is having some names Karan and 85 and Delhi, and the student with the index position 0 is replaced by with Arjun. So let us try this. I'm taking a list name as student. So student and list తీసుకుంటాను, and let us give Karan. So I have taken 2 names and integer value in a student. Let us try to print this list. And next మనం ఈ స్టూడెంట్ లిస్ట్ని అప్డేట్ చేద్దాం. సో కరణ్ అనే వాల్యూని సమ్ ఎక్స్తో రిప్లేస్ చేద్దాం. సో ఇండెక్స్ పొజిషన్ వచ్చేసరికి 0 కాబట్టి, సో నేను కరణ్ అనే నేమ్ని రాజు అనే నేమ్తో జస్ట్ స్ట్రింగ్తో రిప్లేస్ చేస్తున్నాను. సో లెట్ us try to print this time. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ లిస్ట్ వచ్చేసరికి మనకి యాస్టీస్గా ప్రింట్ అయింది. సెకండ్ లిస్ట్ ఏమో అప్డేట్ అయింది, నేమ్ కరణ్ అనే నేమ్ వచ్చేసరికి రాజు అని అప్డేట్ అయింది. సో దిస్ ఇస్ ద వే టు అప్డేట్ ది లిస్ట్. We can also update there are some methods to update the list in another way. Next, so list slicing. So if yes, let us take another example. We are having a number of, so here we are having numbers from 1 to 10. సో ఇక్కడ మనం ఒక లిస్ట్లో 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకున్నాం అండ్ జస్ట్ ప్రింట్ చేశాను లిస్ట్ని. సో ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఈ లిస్ట్లో జస్ట్ 1 to 5 ప్రింట్ అవ్వాలి, అండ్ ద రెస్ట్ 6 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వకూడదు. సో ఆ కేసులో వచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే లిస్ట్ స్లైసింగ్ అనే అప్రోచ్ని యూజ్ చేస్తాం. సో సిమిలర్ టు స్ట్రింగ్ స్లైసింగ్. సో ఏం లేదు ఇక్కడ జస్ట్, సో ఇక్కడ వచ్చేసరికి ఫర్ సపోజ్ నాకు ఇక్కడ
స్టార్టింగ్ ఇండెక్స్ యొక్క 0 నుంచి n-1. సో 1 నుంచి 10 వరకు ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ నేనేం జస్ట్ అబ్జర్వ్ చేయండి, 0 సెమీకోలన్ ఇచ్చాను. ఏం ప్రింట్ అవుతుందో చూడండి ఒక్కసారి. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రింట్ అయింది. సో 0 అంటే ఇట్స్ మీన్ ఇక్కడ నేను ఏం డిఫైన్ చేస్తాను అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ ది లిస్ట్. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఇది ఎండింగ్ పొజిషన్. ఇక్కడ ఎంటీ వాల్యూ ఇచ్చాను కాబట్టి ఎండింగ్ పొజిషన్ వరకు ప్రింట్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ మనకి ఇక్కడ ఏమనుకున్నాం 1 నుంచి 5 వరకు ప్రింట్ అవ్వాలి. సో 5th ఇండెక్స్ పొజిషన్ వరకు ప్రింట్ అవ్వాలి. సో జస్ట్ n-1. సో ఇప్పుడు చూసుకుంటే మనకి లిస్ట్ అనేది 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది, రైట్? సో వీ నీడ్ టు గివ్ ఇట్ ఇండెక్స్ పొజిషన్ as 5. సో 0, 1, 2, 3, 4 n-1 వరకు ప్రింట్ అవుతుంది. సో రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి 0 అనేది స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ అండ్ ఇక్కడ మనం 5 ఇచ్చాం, బట్ 5th ఇండెక్స్ పొజిషన్ 6 అనేది ఉంది. బట్ మనకి ఈ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు స్లైసింగ్ అనేది n-1 అంటే n-1 మీన్స్ 5-1 4th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయింది. సో మనకి 5 అనేది ప్రింట్ అయింది. దట్స్ ఇట్. సో ఇది లిస్ట్ స్లైసింగ్. సో ఒక పర్టికులర్ పోర్షన్ ఆఫ్ లిస్ట్ని ప్రింట్ చేయడం కోసం స్లైసింగ్ అనే ప్రాసెస్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇన్ కేస్ నేను ఈ లిస్ట్ని రివర్స్ చేయాలనుకున్నాను అనుకోండి, జస్ట్ :-1. సో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు 10 నుంచి 9 వరకు 1 వరకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. సో అండ్ ఇఫ్ ఇన్ కేస్ సో ఇక్కడ -1 అనేది ఏంటంటే ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ 10. సో లెట్ us just try to print L of -1 and see the output. So the 10 will be printed from the list. So here you can see, because from the reverse order the index position will be -1, right? So that's why here 10 is printing. That's it. So you can see a number of examples, like for suppose మనం ఇక్కడ మార్క్స్ అనే ఒక లిస్ట్ని తీసుకున్నాము, 87, 64, 33, 95, 76. ఈ మార్క్స్ అనే లిస్ట్కి జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే 1 నుంచి అంటే ఇండెక్స్ పొజిషన్ 1 నుంచి 4 వరకు ప్రింట్ చేస్తున్నారు. సో ఇక్కడ 87 వచ్చేసరికి 0th ఇండెక్స్, మనకి 1 నుంచి అదే స్టార్ట్. సో 64, 33, 95, 76 4th ఇండెక్స్ 0, 1, 2, 3, 4 5th ఇండెక్స్ n-1 95, రైట్? సో నెక్స్ట్ వచ్చేసరికి :4 ఈ సేమ్ యాజ్ మార్క్స్ 0, :4. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ 0 ఇవ్వలేదు. సో ఇవ్వకపోయినా సరే ఇట్ విల్ బి సేమ్ యాజ్ 0, :4. అంటే 0 కాలం నుంచి 0th ఇండెక్స్ నుంచి 4th ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతాయి. అండ్ ద నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే 1 ఇచ్చాము అండ్ కోలన్ అండ్ ద నెక్స్ట్ పొజిషన్ ఏమి ఇవ్వలేదు. సో ఇట్స్ మీన్స్ ఇండెక్స్ నెంబర్ 1 నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ప్రింట్ అవ్వాలి, రైట్? అంటే ఆ లిస్ట్ యొక్క లెంత్ ఆఫ్ మార్క్స్ అంటే ఏం లేదు, ఆ లిస్ట్లో లాస్ట్ వరకు ఎన్ని అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి నెగిటివ్ స్లైసింగ్, నెగిటివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇచ్చారు. ద రివర్స్ ఆర్డర్ -1, -2, -3 అలా ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూసుకుంటే -3 నుంచి -1 వరకు ప్రింట్ అవ్వాలి. -3, సో -3 ఇండెక్స్ పొజిషన్లో వచ్చరికి 33 ఉంది అండ్ -2 ఇండెక్స్ పొజిషన్లో వచ్చరికి 95 ఉంది. -1 ఇండెక్స్ పొజిషన్లో 76 ఉంది, బట్ ఈ అదర్ కండిషన్ ఇస్ n-1. దట్స్ వై వీఆర్ నాట్ ప్రింటింగ్ ది 76. సో లిస్ట్ స్లైసింగ్ కంప్లీటెడ్. అండ్ లిస్ట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మెథడ్స్ దేనికి యూజ్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి, అంటే లిస్ట్ని అప్డేట్ చేయడానికి లేదా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని డిలీట్ చేయడానికి వాట్ ఎవర్. సో ఈ కొన్ని మెథడ్స్ ఉన్నవి. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి అపెండ్. సో అపెండ్ అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి లిస్ట్ ఒకటి ఉంది, ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు మనం ఇండెక్స్ పొజిషన్ పేజ్ చేసుకుని వాల్యూని ఇన్సర్ట్ చేయడం కోసం ట్రై చేద్దాం. అండ్ లెట్ us try to print the list. So it will generate some error. Why? Because here we don't know the length of the list. List assignment index out of range. Why? Because we don't know the length of this list, right? So in this case we will use the append method. సో అపెండ్ మెథడ్ యూజ్ చేసి లిస్ట్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో నేను ఇక్కడ 10 అనే వాల్యూని లిస్ట్లోకి ఇన్సర్ట్ చేస్తాను, అపెండ్ చేస్తాను. సో లెట్ us చెక్ ది అవుట్పుట్. సో యూ కెన్ సీ 10 అనే వాల్యూ అనేది మనకి లిస్ట్లోకి స్టోర్ అయింది. బట్ మనం ఇండెక్స్ పొజిషన్ వాల్యూని బేస్ చేసుకొని ఇన్సర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయింది యాజ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. వై? బికాజ్ మనం లిస్ట్ అనేది ఎంటీ, దెర్ ఈజ్ నో లెంత్. ఫర్ సపోజ్ మనకి ఏమైనా వాల్యూస్ ఉన్నాయి అనుకోండి డిఫాల్ట్గా, ఇప్పుడు మనం ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకుని ఇవ్వచ్చు, ఇదా 0 or 1 వాట్ ఎవర్ మేబీ. బట్ ఇన్ కేస్ ఫ్రెష్గా ఎంటీ
లిస్ట్కి కనుక మనం డేటా అపెండ్ చేయాలి ఆర్ ఇన్సర్ట్ చేయాలి అంటే అపెండ్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేదా ఇన్సర్ట్ మెథడ్ కూడా ఉంది. ఇన్సర్ట్ మెథడ్ వచ్చేసరికి 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది, ఒకటి ఇండెక్స్ పొజిషన్ అండ్ దెన్ వాల్యూ. బట్ అపెండ్ వచ్చేసరికి జస్ట్ మన 10 వాట్ ఎవర్ ద వాల్యూ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఇన్ టు ది లిస్ట్, just you can give l.append list.append and the value, that's it. So let us try to append this 10 to this list which is having already 2 numbers 1 and 2. సో ఇక్కడ చూసుకుంటే మనం అపెండ్ చేసాము 10 అనేది, ఆ 10 అనేది లాస్ట్లో యాడ్ అయింది 1కి 2కి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ యాడ్ మోర్ దే విల్ బి యాడెడ్ టు ది లాస్ట్. సో ఇక్కడ 10 ఫస్ట్ అపెండ్ చేసాము అండ్ ద 12 నెక్స్ట్. సో ఇవన్నీ వచ్చేసరికి లాస్ట్లో అపెండ్ అవుతున్నాయి. సో మనం అపెండ్ మెథడ్ యూజ్ చేస్తే కనుక మనం యాడ్ చేసిన డేటా అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. సో ఇక్కడ 1 ఉంది, 1, 2 అండ్ ద నెక్స్ట్ 10 ఈజ్ యాడెడ్ అండ్ ద నెక్స్ట్ 12 ఈజ్ యాడెడ్. సో హియర్ యూ కెన్ సీ ద సీక్వెన్స్. దట్స్ ఇట్ అబౌట్ ది అపెండ్ మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి list.sort. సో సార్ట్ మెథడ్. సో లిస్ట్లో సార్ట్ మెథడ్ వచ్చేసరికి ఫర్ సపోజ్ మనకు ఒక లిస్ట్ ఉంది, అందులో డేటా అన్ఈవన్గా ఉన్నాయి, లైక్ స్మాల్ టు బిగ్ ఆర్ వాట్ ఎవర్. సో లైక్ దిస్ మనకు ఒక లిస్ట్ ఉంది, దాంట్లో డేటా అనేది సమ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీటిని మనం అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ సార్ట్ చేయాలి, స్మాల్ టు బిగ్. సో ఆ కేసులో మనం list.sort అనే మెథడ్ యూజ్ చేస్తాం. సో నౌ జస్ట్ ట్రై టు ప్రింట్ ది ఎల్. సో జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ది అవుట్పుట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ లిస్ట్లో ఉన్న వాల్యూస్ అనేవి సార్ట్ అయిపోతాయి అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్. సో ఇక్కడ చూడండి 1 2 3 3 5 5 6 8. సో ఇక్కడ చూసుకుంటే మనకి లిస్ట్లో ఒక అన్ఈవెన్గా ఉన్నాయి 1 3 2 6 3 5 8. బట్ సార్ట్ మెథడ్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ చేంజ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద వే టు సార్ట్ ద లిస్ట్ బై యూజింగ్ ది సార్ట్ మెథడ్. సో దిస్ ఇస్ అబౌట్ ది సార్ట్ మెథడ్ ఇన్ లిస్ట్. అండ్ ద నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి list.sort రివర్స్ ఆర్డర్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి సార్టింగ్ అనేది ఎలా జరిగింది, జస్ట్ అసెండింగ్ ఆర్డర్ టు డిసెండింగ్ ఆర్డర్ జరిగింది కదా. ఇఫ్ ఇన్ కేస్ మనము దాన్ని రివర్స్లో సార్ట్ చేయాలనుకుంటే just we need to pass a parameter as reverse is equal to true. Just try to observe the సో ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ మనకి రివర్స్లో షార్ట్ అవుతాయి, లైక్ 8 నుంచి 1 8 to 1. దట్స్ ఇట్. అసెండింగ్ ఆర్డర్ టు ది డిసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ టు ది అసెండింగ్ ఆర్డర్. సో స్టార్ట్ మెథడ్ యూజ్ చేసి జస్ట్ మన లిస్ట్లో ఉన్న వాల్యూస్ని సార్ట్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మెథడ్ లిస్ట్లో వచ్చేసరికి రివర్స్ మెథడ్. సో రివర్స్ మెథడ్ అంటే ఏం లేదు, జస్ట్ మనకున్న లిస్ట్ని రివర్స్ చేయడమే. జస్ట్ ఫర్ సపోజ్ మనకి లిస్ట్లో 1 2 3 సో సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ లిస్ట్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలంటే 5 4 3 2 1 రైట్. సో దీన్ని ఎలా ప్రింట్ చేయొచ్చు అంటే 2 waysలో ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ది స్లైసింగ్. సో వీ ఆల్రెడీ డిస్కస్ అబౌట్ దట్. సో ఇఫ్ యూ యూజ్ హియర్ ద -1 we will get the list in a reverse order. So we will get the elements in reverse order 5 4 3 2 1. So if you want another method to print the list in reverse, there is a predefined method in Python that is l.reverse. Just print it. So here you can get the list in a reverse order from 5 to 1. So this is the way to print the list in reverse order by using the reverse method. Without using method, we can easily perform this operation by using the slicing. రైట్. మనకి లిస్ట్లో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ మెథడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఒక ఎంప్టీ లిస్ట్కి డేటాని ఇన్సర్ట్ చేయాలి అంటే l.append మెథడ్ యూజ్ చేసి డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్ అనేది జస్ట్ వాల్యూని పాస్ చేస్తాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇన్సర్ట్ మెథడ్ కనుక యూజ్ చేస్తే మనం ఆ ఇన్సర్ట్ మెథడ్కి ఇన్సర్ట్ మెథడ్కి మనం 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. ఒకటి ఇండెక్స్ పొజిషన్ అండ్ నెక్స్ట్ ద వన్ ఈజ్ వాల్యూ. సో ఏ ఇండెక్స్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అండ్ ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అనేది ఇన్సర్ట్ మెథడ్కి పాస్ చేయాలి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 1 2 3 సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మన లిస్ట్లో. ఫర్ సపోజ్ నేను సెకండ్ ఇండెక్స్ దగ్గర వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ పాసింగ్ ది ఇండెక్స్ వాల్యూ as 2 అండ్ ద వాల్యూ ఈజ్ 40. సో నౌ లెట్ us ట్రై టు ప్రింట్ దిస్ లిస్ట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో 40 అనే వాల్యూ వస్తుంది అండ్ ద సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూ నెక్స్ట్ ఇండెక్స్కి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంతకుముందు ఇక్కడ ఈ లిస్ట్లో సెకండ్ ఇండెక్స్లో నెంబర్ 3 ఉంది. బట్ మనం ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో 40 ఇన్సర్ట్ చేసిన తర్వాత 3 అనేది 4th ఇండెక్స్కి వెళ్ళింది. దట్స్ ఇట్.
అబౌట్ ది ఇన్సర్ట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి రిమూవ్. లిస్ట్లో నెక్స్ట్ మెథడ్ రిమూవ్. సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ లిస్ట్లో 1 2 3 సెట్ ఆఫ్ నెంబర్స్ అప్ టు 5 వరకు తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను లిస్ట్ నుంచి. సో జస్ట్ ఎల్ డాట్ రిమూవ్ ఆ ఐటమ్. సో ఏ ఎలిమెంట్ అయితే రిమూవ్ చేయాలనుకున్నాను, ఫర్ సపోజ్ నేను 5 రిమూవ్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ లెటర్స్ ప్రింట్ ది లిస్ట్. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో 5 అనేది రిమూవ్ అయిపోయి 1 2 3 1 2 4 ప్రింట్ అవుతాయి లిస్ట్లో. సో ఇక్కడ చూడండి జస్ట్ 1 2 3 4. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 4ని రిమూవ్ 3ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఏ నెంబర్ని అయితే మనం రిమూవ్ చేయాలో ఎల్ డాట్ రిమూవ్ మెథడ్ యూజ్ చేసి ఆ నెంబర్ని మనం రిమూవ్ చేస్తాము. దట్స్ ఇట్ అబౌట్ ది రిమూవ్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి పాప్. సో పాప్ మెథడ్ ఇన్ లిస్ట్. మళ్ళీ ఒక లిస్ట్ తీసుకుందాం సేమ్ నెంబర్స్. ఎల్ డాట్ పాప్. సో ఈ పాప్ మెథడ్ వచ్చేసరికి మనకి లిస్ట్లో ఉన్న లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది, డిలీట్ చేస్తుంది. బట్ రిమూవ్ వచ్చేసరికి ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ పాప్ మెథడ్ వచ్చేసరికి జస్ట్ లాస్ట్లో ఏ లాస్ట్ ఇండెక్స్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అనేది డిలీట్ అవుతుంది. సో ఇక్కడ రిమూవ్ అయితేనేమో పర్టికులర్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం. అండ్ పాప్ మెథడ్ యూజ్ చేసి లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తాం. దట్స్ అబౌట్ ది లిస్ట్